తిరుమలలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగిందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సాలకట్ల పుష్పయాగాన్ని ఆగమయుక్తంగా నిర్వహించామన్నారు. దీనికోసం 9 టన్నుల 16 రకాల పుష్పాలు 4 రకాల పత్రాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను రద్దు చేసినట్లు చెప్పారు. పుష్పయాగం పూర్తయిన తర్వాత సాయంత్రం మలయప్ప స్వామిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగిస్తామని ఈవో అనిల్ సింఘాల్ వివరించారు. ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అటువంటి బ్రహ్మోత్సవంలో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు, శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ సిబ్బందులు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ చాలామంది కష్టపడి కల్చరల్ టీమ్స్ వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి భక్తులకి మంచి సేవలు అందిస్తూ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని ఈ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది డోనర్సు దాదాపు 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు మొత్తం కలిపి తమిళనాడు నుంచి ఏమో 5 టన్నులు, కర్ణాటక ఆంధ్ర నుంచి ఏమో 2 టన్నులు ఈచ్ మొత్తం కలిపి 9 టన్నుల పుష్పాలతో ఇవాళ ఈ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికోసం కృషి చేస్తున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షం కలుపుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.